ఫ్రెండ్స్, నిన్న వీడియోలో మనం కటింగ్ వీడియో చూసేసాం కదా. ఈ రోజు వీడియోలో వచ్చేసి స్టిచింగ్ వీడియో చూసేద్దాము. చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్తో మనకు బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదండి, పైపింగ్ అనేది మనం ఇన్విజిబుల్ లాగా వేసామన్నమాట. దీనికోసం అయితే నేను పైపింగ్ని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నాను. గోల్డ్ కలర్ అన్నమాట, అంటే గోల్డ్ కలర్ స్టోన్స్ వచ్చాయండి. శారీ మొత్తం వచ్చాయి. ఇందులో మీకు లైటింగ్ వల్ల కనిపించట్లేకపోవచ్చు. తర్వాత ఇక్కడ నెక్ చూసారు కదా, నేను ఉల్టా సైడ్ వేసి కటింగ్ చేశాను అని చెప్పాను కదా. అదే విధంగా మనకు ఇక్కడ నుంచి కింద భాగంలో అంటే పైకి బొట్ షేప్ వస్తుంది, కిందకి ఈ విధంగా వస్తుంది అనమాట. తర్వాత ఈ పార్ట్ని ఇక్కడ వేసుకుంటే ఈ విధంగా మనకు నెక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. అందుకోసం అనేసి ఇక్కడ చూడండి, నేను కింద పార్ట్లో ఈ డిజైన్ అనేది రెడీ చేశాను కదా, అక్కడ పైపింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇన్విజిబుల్ అనమాట పూర్తిగా. అందుకోసం లైనింగ్ని స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు మామూలుగా మనము పై భాగంలో స్టిచ్చింగ్ చేయాలి, పైపింగ్ అనేది పెట్టుకోవాలి అంటే గనక మనము స్టిచ్చింగ్ అయిన తర్వాత పైపింగ్ అనేది అటాచ్ చేస్తామన్నమాట. బట్ ఇన్విజిబుల్కి ఇదే అండి, మనం ముందే కుట్టేసుకోవాలి. లైనింగ్కి స్టిచ్చింగ్ చేసిన తర్వాతే మనము మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూడండి, ఖర్చు అంటే మనకు కర్వ్ వచ్చిన చోట మొత్తం నేను కట్స్ ఇస్తున్నాను అనమాట. అది మీరు మైండ్లో పెట్టుకోండి, అలాగే గమనించండి. తర్వాత కింది భాగంలో రౌండ్ షేప్ వచ్చింది కదండి నెక్ దగ్గర మనకి. ఆ రౌండ్ షేప్ దగ్గర మనకు నీట్గా మనము రౌండ్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటూ రావాలన్నమాట. ఇక్కడ మనకు మళ్ళీ కర్వ్ వచ్చింది కదా, అంటే ఒక షేప్ లాగా వచ్చింది కదా. ఆ షేప్ వచ్చిన దగ్గర సూదిని కిందికి దింపి కొంచెం కట్టిస్తే కనుక మనకు షేప్ అనేది చాలా చక్కగా తిరుగుతుందన్నమాట. ఈ విధంగా మీరు స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకుంటే కనుక బొటిక్ స్టైల్ ఉంటుందండి. బొటిక్లో నేర్చుకున్నట్టే ఉంటుందన్నమాట. ఈ స్టిచ్చింగ్ నేర్చుకుంటే కనుక మీరు మామూలుగా మీరు ఒక్క బ్లౌజ్కి 200 తీసుకుండేది 400, 500 కూడా తీసుకోవచ్చు అనమాట. అలాంటి స్టిచ్చింగ్ అయితే నేర్పిస్తానండి. మన ఛానల్కి స్కిప్ చేయకుండా చూడండి, ఫాలో చేయండి. అలాగే ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో అడగండి, ఓకేనా. ఇప్పుడు మెయిన్ క్లాత్ని వేసి నేను అంటే స్టోన్స్ ఎక్కడున్నాయి అనేది చూసుకోవాలండి. స్టోన్స్ అంటే మెయిన్ క్లాత్ మీద పెట్టి కుట్టుకోవాలన్నమాట. లైనింగ్ కింద వేయాలి. మామూలుగా అయితే లైనింగ్ పైన పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. కానీ ఇక్కడ నేను ఎందుకు ఇలా పెట్టాను, పైన మెయిన్ క్లాత్ వేసాను అంటే గనక మనకు స్టోన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనకు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. మనకు సూది ఇరిగిపోయే ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తే గనక. చూడండి, నేను ఎక్కడి వరకు స్టోన్స్ వస్తున్నాయో అక్కడి వరకు నుంచే స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ వస్తున్నాను. అదే మనం బ్యాక్ సైడ్ వేస్తే కనుక మనకు కొంచెం కనిపించక స్టోన్ మీదకి స్టిచ్చింగ్ అనేది చేసేస్తూ ఉంటాం కదండి. అలాంటి డౌట్స్ ఉంటే గనక మనం ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. చాలా తొందరగా పని అయిపోతుందండి. అదే మనము బ్యాక్ సైడ్‌లో పెట్టి స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ మనకు రాంగ్ వచ్చిందని మళ్ళీ విప్పేసి, మళ్ళీ కుట్టి, మళ్ళీ విప్పి, మళ్ళీ కుట్టి అలా చేసుకోవడం వల్ల మనకు టైం వేస్ట్ కూడా అవుతుంది. అలాగే మనకు నీట్ ఫినిషింగ్ కూడా ఉండదనమాట. విప్పుతూ, కుడుతూ ఉంటే గనక. ఒకేసారికి మనకు పైపింగ్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా! ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్‌కి మనము ఈ విధంగా మెయిన్ క్లాత్ ఎక్స్‌ట్రా ఉండేది క్లాత్ మొత్తం కటింగ్ అనేది చేసేసుకోవాలనమాట. నీట్‌గా మనము షేప్స్‌ని కటింగ్ చేసుకున్న తర్వాత కొన్ని చిన్న చిన్న కట్స్ అయితే ఇవ్వాలండి. ఇక్కడ రౌండ్ షేప్స్ తిరిగాయి కాబట్టి మనం కట్స్ అనేది కంపల్సరీగా వేయాలన్నమాట. ఇది వేస్తేనే మనకు తిరిగి తిప్పినప్పుడు మనకు నీట్‌గా ఖర్చు అనేది తిరుగుతుందనమాట. ఓకేనా. పైపింగ్ అనేది పైకి వస్తుంది. ఓకే. నీట్‌గా కటింగ్ అయితే ఈ విధంగా ఇచ్చేసాననమాట. చూడండి, ఈ విధంగా నీట్‌గా అయిపోయింది కదా. ఇప్పుడు తిరగతిప్పి చూస్తే గనక మనకు పైపింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చేసిందో చూడండి ఒకసారి. నేను చూపిస్తాను. ఈ రౌండ్ నెక్ కూడా వచ్చేసింది. అలాగే మనము ఈ విధంగా షేప్ కూడా నీట్‌గా వచ్చేసిందనమాట. మనకు ఇప్పుడు వచ్చే బ్లౌజెస్ ఎలా ఉన్నాయంటే అండి, ఇది ఇప్పుడే కాదులెండి, ముందు నుంచే అంతే. మామూలుగా డిజైన్ వచ్చింది డ్రెస్‌కి అంటే బ్లౌజ్‌కి అనుకున్నాము అంటే గనక దానికి షార్ట్ నెక్ అయినా ఇచ్చేస్తాడు, లేకపోతే బ్రాడ్ నెక్ ఇచ్చేస్తాడనమాట. మన నెక్‌కి సెట్టే కాదండి, అలాంటి నెక్స్ అయితే ఇచ్చేస్తూ ఉంటాడనమాట శారీస్ వాళ్ళు. వర్క్ ఇచ్చేవాళ్ళు కొంచెం పెద్దగా ఇస్తే బాగుంటుంది కదండి, కానీ అలా ఇవ్వరనమాట. ఇప్పుడు నేను పైని టాప్ స్టిచ్చింగ్ చేసి ఈ విధంగా కట్ చేసి పెట్టాననమాట మెయిన్ ఫ్యాబ్రిక్. ఎలా వచ్చిందో చూసారు కదండీ. డిజైన్ అయితే సూపర్ కూల్‌గా వచ్చేసిందనమాట.
కింద భాగంలో కూడా నేను పైపింగ్ అనేది వేస్తున్నాను. 1/2 ఇంచ్ పైపింగ్ కోసం పెట్టుకున్నాననమాట ఎక్స్‌ట్రా మార్జిన్. ఇక్కడొచ్చేసి మనకు రౌండ్ దగ్గరే మనకు కనిపిస్తుందనమాట. అందుకే ఇదంతా నేను పైపింగ్ వేయట్లేదండి. జస్ట్ ఆ రౌండ్ దగ్గరే మిడిల్‌లో మాత్రమే పైపింగ్ అనేది ఇస్తున్నాననమాట. అదే కొంచెం పైకైతే ఇస్తే బావుంటుంది గదండీ! చూసే వాళ్ళకి కూడా బావుంటుంది. కుట్టించుకుంటే గూడా బావుంటుంది. ఏదో ముసలోళ్ళు కుట్టించుకున్నట్టు ఉంటుందనమాట. ఆ డిజైన్ ఒకవేళ మనకు బ్రాడ్ నెక్ కావాలి అంటే, మనం పెద్దగా పెట్టుకున్నామనుకోండి, మనకు నెక్ అనేది బాగానే వస్తుంది. కానీ డిజైన్ అంతా వెళ్ళిపోతుందనమాట. అదే డిజైన్ వరకు పెట్టుకుందామంటే, వీప్ అనేది పెద్దగా అయిపోతుందనమాట. అలాంటి స్టిచ్చింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు, చేసుకోలేము అనుకునే వాళ్ళు, ఈ వీడియోని చూసి మీరు ఈజీగా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చనమాట. చాలా అంటే చాలా సింపుల్‌గా చూపిచ్చానండి. యూట్యూబ్‌లో ఎక్కడే గానీ లేదనమాట ఈ స్టిచ్చింగ్ అనేది. ఎందుకంటారేమో నేనెందుకు అట్లా చెప్తున్నాను అంటే గనక, ఇలాంటి డిజైన్ స్టిచ్చింగ్ చేసింది నేను యూట్యూబ్‌లో అస్సలు చూడలేదనమాట. ఎందుకంటారేమో చాలా సార్లు చూశాను. నెక్ కట్ చేయడమో, లేకపోతే ఏదో ఒకటి డిజైన్ పెట్టేసి కటింగ్ చేసేద్దామో అలా చేస్తున్నారు గానీ, ఇలా నేను చేసినట్టు ఎవరు చేయలేదు నాకు తెలిసి. అంటే నాకు తెలిసండి. మీరు చూసుంటే ఓకే. నో ప్రాబ్లమ్. ఇలా నేను టాప్ స్టిచ్ అనేది చేస్తున్నాననమాట. టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత మనం జాయింట్ అనేది చేసుకోవాలి. ఇది నేనిక్కడ షేప్ అనేది ఇవ్వలేదండి. ఎందుకంటారేమో షేప్ ఇస్తే గనక మనకు ఒకసారి ఇంచు తగ్గులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, మనం స్ట్రెయిట్‌గానే కటింగ్ చేసాము. స్ట్రెయిట్‌గా పెట్టినందువల్ల మనకు ఏ ఇబ్బంది ఉండదనమాట. ఇక్కడ చూసారా నేనిక్కడ గూడా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను టాప్ స్టిచ్. వేసేసి నేను చుట్టూరు స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసేస్తాననమాట. చేసిన తర్వాత జాయింట్ చేస్తాను. ఏ విధంగా చేస్తానో చూడండి. వీడియో నచ్చితే గనక అస్సలు మీరు వీడియో నచ్చితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. లైక్ ఇస్తేనే నాకు ఛానల్‌కి మరింత రీచ్ వస్తుందనమాట. అలాగే మంచి హైప్ అనేది వచ్చిందండి కొత్తగా. ఆ హైప్‌ని కూడా మీరు లైక్ చేస్తే గనక, హైప్ ఇస్తే గనక మరికొందరికి రీచ్ అనేది వెళ్తుందనమాట. ప్లీజ్ అండి. రి ఇలా వెళ్ళడానికి మీరే నాకు సహకరించాలనమాట. చాలా వరకు సపోర్ట్ ఇస్తున్నారు. ఇంకా మంచి మంచిగా సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాననమాట. ఇలా చూడండి నేను జాయింట్ అయితే ఈ విధంగా చేస్తున్నాను. పిన్నిస్ అయితే పెట్టుకున్నాను. నాకెంత వరకు కావాలి అనేది అంతవరకు పెట్టేసుకుని ఈ విధంగా కటింగ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ వస్తున్నాననమాట. నాకెంత కావాలి అనేది చూసుకుంటున్నాననమాట. చూసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అయితే కంప్లీట్‌గా చేసేసుకోవాలి. ఈ విధంగా అయితే చేసేసి స్టిచ్చింగ్ అనేది కంప్లీట్‌గా చేసేస్తున్నాననమాట. మీరు కూడా ఇలాంటి శారీస్ వస్తే గనక మీరు అస్సలు భయపడకుండా ఈ విధంగా మీరు మంచి మంచి డిజైన్స్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. చూడండి ఇప్పుడు డిజైన్ అయితే ఎంత చక్కగా రెడీ అయిపోయిందో నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఇంత మైండ్ సెట్ పెట్టి ఇలా డిజైన్ చేసినందుకు. తర్వాత పైన కూడా మనకు హెమ్మింగ్ పట్టి వేయాలి కదండీ! అక్కడ కూడా నేను పైపింగ్ అనేది వేస్తాననమాట. అది ఎలా వేస్తాను అనేది చూడండి. మనం ఇక్కడ తిరగతిప్పేసాం కదా! అక్కడ తిరగతిప్పలేమనమాట. అక్కడ మనము ఎక్స్‌ట్రాగా పైపింగ్ అనేది వేసుకోవాలి. అది ఏ విధంగా అనేది చెప్తాను చూడండి. ఇక్కడైతే కంప్లీట్‌గా అయిపోయిందనమాట. డిజైన్ అయితే సూపర్ కూల్‌గా వచ్చేసిందండి. తర్వాత ఇక్కడ చూడండి పైపింగ్ అయితే వచ్చేసింది గదా! ఈ పైపింగ్ అనేది ఈ విధంగా పెట్టుకొని మనం ఒక పట్టీ రెడీ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసి పెట్టుకోవాలనమాట. స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ లైనింగ్ దగ్గర పెట్టి ఈ విధంగా స్టిచ్చింగ్స్ అనేది చేసుకుంటూ రావాలి. చూసారా ఎంత చక్కగా తిరుగుతుందో? ఈ తిప్పే దగ్గర నుంచి మనకు నీట్‌గా పైపింగ్ ఎక్కడ ఉందో అక్కడి వరకే స్టిచ్చింగ్ చేసుకోవాలి. రౌండ్ నెక్ ఎక్కడెక్కడ వస్తుందో అక్కడక్కడ చేసుకోవాలనమాట. సారీ అండి. నాకు హెల్త్ బాలేక గొంతు రాసుకుపోయిందనమాట. గొంతు వైపు చూడొద్దండి. జస్ట్ మనము స్టిచ్చింగ్ చేసింది మాత్రం చూడండి. అండ్ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత చిన్న చిన్న కట్స్ అయితే ఇవ్వాలనమాట. తర్వాత ఇక్కడ చూడండి నీట్‌గా వచ్చిందో రాలేదో అనేది చూసుకుంటున్నాను. నాకైతే నీట్‌గా వచ్చిందండి. పర్ఫెక్ట్‌గా వచ్చింది రౌండ్ నెక్ అనేది. పైపింగ్ అనేది చక్కగా వచ్చేసింది. ఒకవేళ మనము పైపింగ్ అనేది ఈ విధంగా కూడా వేసుకోవచ్చనమాట. లైనింగ్ పెట్టి పైన కింద మనకు పైపింగ్ అనేది పెట్టేసి తిరగతిప్పుకోవాలి. అలా అయినా వేసుకోవచ్చు. లేదు మనం లైనింగ్ కూడా అవసరం లేదు. జస్ట్ పైపింగ్‌తోనే తిరగతిప్పాలి అంటే కూడా మనం చేసేసుకోవచ్చనమాట. చాలా ఈజీ అండి. ఇక్కడ నేను ఇది తిరగతిప్పింది హెమ్మింగ్ చేసేస్తాననమాట. హెమ్మింగ్ కూడా చేసేసి మనం నీట్‌గా ఇచ్చేయాలి.
ఇక్కడ మనము టైట్‌గా స్టిచ్చింగ్ చేసాం. క్రాస్ పట్టి తీసుకోలేదండి. స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను. అందుకే నాకక్కడ తిరగలేదనమాట. అందుకే కొద్దిగా కట్ చేశాననమాట. కట్ ఇచ్చి స్టిచ్చింగ్ అనేది చేశాననమాట. మీరు కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి. చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్‌తో అయితే చేస్తాను. డిజైన్ అయితే సూపర్‌గొచ్చిందబ్బా! నిజంగా కస్టమర్ బాడీ మీద వేసుకునింటే ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో తెలుసా సిస్టర్. ఇలాంటి బ్లౌజెస్ ఇంకా కుట్టివ్వు అనేసి మళ్ళీ ఇచ్చేసి వెళ్ళిందనమాట. ఈ డిజైన్ అయితే చాలా బా వచ్చింది. ఆవిడ దగ్గరున్న బ్లౌజెస్ మొత్తం ఇలాంటివే ఉన్నాయండి. ఇప్పటికి నేను 4 బ్లౌజులేమో కుట్టిచ్చాను ఇలాంటివి. ఇంకా ఒకటుందనమాట. ఇంకొకటి ఉంది. దానికి హ్యాంగింగ్స్ లేవనమాట. మీషోలో ఆర్డర్ పెట్టాను. అది వచ్చిన తర్వాత స్టిచ్చింగ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌కి ఫాలో